రామ్నగర్లోని వినోబా నగర్ కాలనీలో గల్లంతైన సన్నీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్తో సహా నాలాలో పడి గల్లంతయ్యాడు సన్నీ. అయితే సన్నీ పడిపోయిన కొద్ది దూరంలో బైక్ దొరికింది, కానీ అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటికీ ఆచూకీ దొరకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. నిన్న వర్షం పడినా కాలనీలు నీట మునిగిపోతున్నాయంటున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఇలాంటి ఘటనలు 4 జరిగాయంటున్నారు. సంఘటనలు జరిగినప్పుడే అధికారులు వస్తున్నారని, తరువాత గాలికి వదిలేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి గాను రామ్నగర్ లో ఉన్న వినోబా నగర్ కాలనీలో సన్నీ అనే వ్యక్తి గల్లంతైన పరిస్థితి చోటు చేసుకుంది. అతని కోసం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే హైడ్రా, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్తో సహా నాలలో పడి సన్నీ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతను పడిపోయిన కొద్ది దూరంలోనే బైక్ దొరికింది, కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఇప్పటికీ కూడా డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే హైడ్రా అందరూ కలిసి కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ దొరకపోవడానికి సంబంధించి అటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరిగింది అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి. అయితే 4 వరకు కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సమస్య వచ్చినప్పుడే అధికారులు వస్తున్నారు తప్ప తర్వాత పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరైతే వ్యక్తి గల్లంతయ్యాడో అతని ఆచూకీ ఇప్పటి వరకు కూడా లభ్యం కాలేదు. అటు అధికారులు తీవ్రంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ప్రస్తున్న రామ్నగర్, వినోబా నగర్ లో గల్లంతైన సన్నీ కోసం అయితే ప్రజెంట్ గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించి ప్రజెంట్ హైడ్రా అధికారులు, అదేవిధంగా దీనికి సంబంధించి హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని చెప్పాలి. నిన్న రాత్రి సమయంలో గల్లంతైన సన్నీ ఆచూకీ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా దొరకకపోవడంతో స్థానికంగా కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రజెంట్ హైడ్రా మరియు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రజెంట్ గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా సన్నీ ఆచూకీ అయితే ఎక్కడ కూడా దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో అంటే 6:30-7 గంటల సమయంలో సన్నీ బయటికి వెళ్ళిన సమయంలో ఈ భారీ వర్షం కురిసిన అనంతరం అక్కడ తిను బండి, తన తమ్ముడికి సంబంధించిన బండిని తీసుకొని వచ్చే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న గోడ కూలిపోవడంతో వెంటనే ఆ ప్రవాహంలో ఇతను కొట్టుకుపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న డిఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా ఒక ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి. కానీ తనకు సంబంధించిన ఆచూకీ అయితే ప్రజెంట్ దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తను ఏదైతే బండి వేసుకొని తిరిగి ఇంటికి రావడానికి ప్రయత్నించాడో ఆ బండి మాత్రం ప్రజెంట్ కొద్ది దూరంలో అదే వినోబా నగర్ కి సంబంధించిన ఒక మ్యాన్ హోల్ దగ్గర అయితే కనిపించిన పరిస్థితి. ప్రజెంట్ అయితే తనకు సంబంధించిన సన్నీకి సంబంధించి మాత్రం ఎలాంటి ఆచూకీ దొరకని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గమనిస్తే ఇక్కడే వినోబా నగర్ లో ఆ ప్రాంతాన్ని కనుక గమనిస్తే ఇప్పటికే ఇది 4వ సారి ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది స్థానికులు. అంటే గతంలో కూడా ఇలాంటి భారీ వర్షం కురిసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతుంది. ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి, దానికి సంబంధించి మాట్లాడారు, ఒకసారి చూద్దాం. నా దగ్గరనే ఉండే ఈవినింగ్ 6:30కి అట్లా మమ్మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిండు. వచ్చి కర్రీ ఇచ్చేసి వెళ్ళిండు. నేను మార్నింగ్ రేపు డ్యూటీకి వెళ్ళాలి, మమ్మీని పైసలు ఆడుకొని తర్వాత ఇంటికి వచ్చిండు. ఏమో తెలియదు. అప్పటి నుంచి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నైట్ నుంచి కాల్ చేస్తుంటే అంటే రేపు డ్యూటీకి వెళ్తే పెట్రోల్ లేదు బండిలా, మమ్మీని ఆడుకొని వస్తా అని చెప్పిండు. అంతే, అదే చెప్పి వెళ్ళిండు. నిన్న హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి గాను రామ్నగర్ లోని వినోబా నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నీ అనే వ్యక్తి తన వాహనంతో సహా కాలువలో పడిపోయిన సంగతికి సంబంధించి కూడా వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా సన్నీకి సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. నిన్నటి నుంచి అటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా సిబ్బంది అలాగే జీహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇంతవరకు కూడా సన్నీ అనే వ్యక్తికి సంబంధించి ఆచూకీ
ఆచూకీ లభ్యం కాలేదు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ విధంగా జరిగిందంటూ కూడా స్థానికులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు ఇంతవరకు కూడా తమ కుమారుడి జాడి తెలియలేదంటూ అటు తల్లి అలాగే భార్య కూడా విషాదంలో మునిగి తేలుతున్న పరిస్థితి, కన్నీరు మున్నీరుగా వాళ్ళు విలపిస్తున్నారు. అయితే సన్నీ కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తూ గాలింపు చర్యలు చేపడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అతని ఆచూకీ లభ్యం కాలేదు. మరి సన్నీ ఆచూకీ లభ్యం అవుతుందా లేదా అన్న ఇదిలో కూడా ఉన్నారు. ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. సన్నీ ఆచూకీ దొరకపోవడంతో స్థానికులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య వచ్చినప్పుడే అధికారులు వస్తున్నారు తప్ప సమస్య లేనప్పుడు ఎవరు రావట్లేదు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేస్తున్నారు అంటూ కూడా స్థానికులు తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి హైదరాబాద్ రామ్నగర్లో చోటు చేసుకుంది. నా దగ్గరనే ఉండే ఈవినింగ్ 6:30కి అట్లా నా మమ్మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిండు. వచ్చి కర్రీ ఇచ్చేసి వెళ్ళిండు. నేను మార్నింగ్ రేపు డ్యూటీకి వెళ్ళాలి, మమ్మీని పైసలు ఆడుకొని తర్వాత ఇంటికి వచ్చిండు. ఏమో తెలియదు. అప్పటి నుంచి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నైట్ నుంచి కాల్ చేస్తుంటే అంటే రేపు డ్యూటీకి వెళ్తే పెట్రోల్ లేదు బండిలా, మమ్మీని ఆడుకొని వస్తా అని చెప్పిండు.